భగవద్గీత అధ్యయనం అని మన భాష శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు అధ్యయనం అని కొన్ని వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అది సెట్ కావటం కొంచెం తేడా ఇప్పుడు ఏదో కొంచెం వచ్చామనుకుంటున్నాం మనం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ధోరణి పట్టుకోవాలి. ఎట్లా అధ్యయనం చేయాలో ఆ ధోరణి పట్టాలి. శ్లోకాలు చెప్పించుకుంటూ పోతుంటే ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే ఉంటాం. ధోరణి చాలా సరళంగా సింపుల్ గానే ఉంది. ప్రతి అక్షరం యొక్క ప్రతి పదం యొక్క మొదటి అక్షరం పైకి పలకాలి. ఆ పదము ఆరేషన్ ప్రకారంగా అంటే చెప్పడానికి భావానికి తగినట్టుగా పైకి కిందికి ఉండొచ్చు. కానీ ఆ పదంలో ఆ ధ్వనిలోనే మొదటి అక్షరం పైకి పలకాలి. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంకో వీడియో కూడా వస్తుంది. స్వరము పలకటంలో భేదంలో వాళ్ళు తప్పులు చేస్తారు అన్నట్టు విశేషంలో స్వరభేదం చేత అక్షరాలకి అర్థం తారుమారైపోతుంది. నకర్మణ ప్రజాధని నకర్మణ అంటే అస్సలు లక్ష్యం లేకుండా చదువుతారు. అది కైవల్యోపనిషత్ మంత్రం. అది నకర్మణ ప్రజయా ధనేన త్యాగి నైకే నకర్మణ ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసం. అది పలకడానికి దాన్ని చీల్చి చెండాడి నాశనం చేసి అది స్వరం అంటే నకర్మణ అంటే ఏం అర్థం లేదు దానికి. అది స్వరం అంటే ఉదాత్త స్వరితం అని చెప్పి ఉదాత్తం అంటే ఒక గుర్తు పెడతారు, అనుదాత్తం అంటే ఇంకోటి, స్వరితం అంటే ఇంకో గుర్తు పెట్టి తత్సవితురంటే తత్సవితు అది కలిపి రాయాల్సి వచ్చింది. సమాసం సంధిలో ఉంది కనుక తత్స తాకింద సావతు వితు అది తత్సవితు పలుకుతుంది. తత్స ఉంది కనుక తత్స వరకు వితు విడదీసేస్తే ఎందుకు వస్తుందంటే ఆ తా పలకటం మొదటి తా పలకటం తత్సవితు అనాలి. తతకు పలితే తత్సవితు వితు అనే పదం లేదు. సవితు అంటే సవిత షష్ఠీ విభక్తిలో యొక్క అని అర్థం వస్తుంది. అంటే సూర్యుని యొక్క అని అర్థం వస్తుంది. తత్సవితు అంటే యజ్ఞం చేసి గొప్ప కోల్పోయినాడు ఒక వైశ్యుడు. దాన్ని చేస్తే గొప్పగా అయి వస్తుందని చెప్పి యజ్ఞం చేశాడు. హబిస్సు వేసి ఎంత ఆర్భాటం చేశాడో, చాలా మందిని పిలిపించాడు, అంత బాగా చేశాడు. వాళ్ళకంతా చాలా ఘనతగా పండ్లు బట్టి కోసి పెట్టమనో భోజనాలు పెట్టమనో అది చేశాడు. వీడు పిలిస్తే వీడు పోయి మొదట అది అట్లా చెప్తున్నారంటే మా గురువుగారు ఎట్లా చెప్పారంటే ఈ గురువులందరూ ఎట్లాగా ఉన్నారు. స్వరితం అంటే స్వరం అంటే సంగీతంలో స్వరం లాగాన. సంగీతంలో ఎట్లా ఉంటుంది? అంతర్బహిష్ట సర్వంవ్య అనాలి. అంటే వేదస్వరం. అది ఎక్కడ కూడా తెలియదు. అట్లా మాట్లాడితే అట్లా చేస్తుంటారు. ఇది మనకు అనాదిగా వచ్చినటువంటి ఒక జాడ్యం. ఇది మనం తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది తెలియాలి. దీని మీద హావభావాలు రాకూడదు, అహంకారాలు రాకూడదు. అది శాస్త్రం ఎట్లా విధిస్తుందో ఆ శాస్త్రం మీ దగ్గరే ఉంది. మీరు విధించుకోవాలి. తన్ను తాను శుద్ధి చేసుకోవడం. ఇట్లా ఆరోధ్యాన్ని ఎట్లా వస్తుంది? ఉద్ధరేది ఆత్మానం ఉద్ధరేది. ఆ చేత కాబట్టి ఇంకోటి చెప్పి కోపం వస్తేనో అభిమానం పడితేనో నా చేత కాదని నిరుత్సాహం వస్తే ఏం లాభం? తప్పు చేసేటోడాలే ఆ తప్పుని ఇట్లా వేసి దెబ్బని కొట్టాలి. ఆ తప్పు చేసింది కొట్టాలంటే మరి గురుదేవులు చెప్పినట్టుగా చెంప వేసి కొట్టుకోవాలంటే మనం గుడికి పోయి చక్కగా నువ్వు కళ్ళు మూసుకుని
నమస్కారం పెట్టు, బాగా బలంగా వాడికి చేతిలో 10 రూపాయలు పెట్టి తీసుకెళ్ళు, వాడిని లాగి కొడితే అప్పుడు బుద్ధి వస్తుంది. దానికి అర్థం ఉంది, దార్ఢ్యత. తస్య దృఢభూమి అని పాతంజలి యోగ సూత్రంలో కూడా. ఇటువంటి వాటిని తప్పుగా తీసుకోకూడదు, సాధకులు తప్పుగా తీసుకోకూడదు, ఎవరూ తీసుకోకూడదు, సాధకులు అసలే తీసుకోకూడదు. అవుతుందా? ఏమైనా సరే ఉండటానికి వీల్లేదు. దానిలో గొప్ప నష్టం ఏమిటవుతుందంటే, లోపల పూర్ణమైన స్వరూపం మన దగ్గర ఉన్నది. మన ప్రయత్నంలో దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒకటి. అది ఎడ తెలుస్తుంది? బయట ప్రయోగం చేస్తున్నప్పుడు మనం బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థమవుతుందా? గిన్నెలోంచి చెంచాతో ఏదో వేస్తున్నాం. ఇట్లా తీసి వేసినప్పుడు మనకే తెలుస్తుంది. నిండుగా వస్తే తేడా తెలుస్తుంది, కొంచెం వస్తే తేడా తెలుస్తుంది. ఇట్లా తీసి వేయటానికి ప్రయత్నం చేసినప్పుడు దానికే కలుసుకుంటుంది, కానీ దాని పడితే అవతల పడటం లేదు ఒకటి. ఇట్లా అంటూనే ఉన్నాడు కానీ అసలు ఈ చెంచా పోయి దానికి తగలటంలా, దానిలో మూలటంలా, బయటికి రావటంలా. అట్లా ఉంది. అట్లా లోపలి తోడి అంటే మనకి ఎట తెలుస్తుంది? బయట వేయటంలో బయట తెలుస్తుందో, నువ్వు ఏం వేస్తున్నావు బయట పడితే కదా ఎట్ట తెలుస్తుందో, అట్లాగే బయట స్పష్టంగా జరిగితే తెలుస్తుంది. కాదు లేదంటే అది కూడా మనం ఈ చెంచాతో వేస్తేనో గరిటెతో వేస్తేనో అవతల పడలేదని కనిపిస్తుంది, కానీ మన ఉచ్చారణలో తప్పుగా ఉందని మనకు కనిపించకపోతే ఇది ఎంత దోషం తెలిసినా తనను తాను బయటికి తీసుకోవటం చేత కావటం. ఈ మాట తెలియాలి. ఏదో భగవద్గీత చదువుతున్నాను కాదు. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం, వాగింద్రియము అన్ని ప్రాణులకు లేదు, ఒక్క మనిషికే ఉంది. మిగతా అన్ని కూడా మూగజీవులు. అవునా? అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి, విలువ తెలుసుకోవాలి. మూగజీవులు వచ్చే పరిభాషణని అని చక్కగా ఆయన మనకు పతంజలి చూపించారు, పాణిని మహర్షి చూపించారు. ఈ పరిభాషణం అంటే పరితః పాలనగా భాష వ్యక్తాయామాచి, పాలనగా వ్యక్తం చేసుకోవాలి, నిన్ను రక్షించుకునేటట్టుగా వ్యక్తం చేసుకోవాలి. అవుతుందా? అది నిన్ను వ్యక్తం చేసుకోవటం అనే మాట అన్ని ప్రాణులకు అన్నిటికీ శ్రవణేంద్రియం ఉంది, చక్షురింద్రియం ఉంది, చాలా వీటికి అన్నీ ఉన్నాయి. ఇంకా కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచకర్మేంద్రియాలు ఉన్నాయి వాటికి. ఒక వాక్ తప్ప, వాక్ ఉంది కానీ ఆ వాక్ని అరవటం తప్ప దానికి తెలియదు. మిగతా కర్మేంద్రియాలన్నీ ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు వాటికి ఉన్నాయి. కానీ వాటిలాగా ఇది కాదుగా, మన మనిషి కాదు కదా. అంటే అప్పుడు ఏమిటి? ఈ మాట వాగేంద్రియం యొక్క తేజస్సు ఏమిటంటే, పరిభాషణం అనే మాట తను తాను వ్యక్తం చేసుకోవటం, పాలనగా వ్యక్తం చేసుకోవటం అన్న అంశమును మనకు అదనంగా ఇచ్చినప్పుడు అది అన్ని ఇంద్రియాలకి వర్తిస్తుంది. ఈ మాట మనం గుర్తించాలి. కనుక అన్ని ఇంద్రియాలకి ఇది కొరతగానే ఉంది. ఇప్పుడు అది పూర్తిగా మనకిచ్చారు. ఇది ఎట్లా వస్తుంది అంటే, దానికి ఒక గాయకుడు పాడేటప్పుడు వాడు సరిగ్గా పలకకపోతే వాడు ఎంత ప్రయత్నం చేస్తాడో, అట్లాగే మనం ఎంత ప్రయత్నం చేస్తాడంటే ఆ ప్రయత్నం లోపల నుంచే వస్తుంది. చదువుకునే పిల్లలకి చదవడం చేత కాని వాడికి తర్వాత ఇప్పుడు పరివర్తన చేత సరిగా వచ్చిందంటే లోపల నుంచే వచ్చింది. ఏదైనా లోపల నుంచే వచ్చింది. ఇది కూడా లోపల నుంచే రావాలి. అంత ప్రయత్నం చేస్తే వస్తుంది, అసలు రాదు. పరివర్తన నాకు తెలిసినట్టు ఒక వ్యక్తి ఉండేవాడు. అతను స్కూల్ పైన చదువుకునేంత వరకు కూడా నిర్లక్ష్యంగానే ఉండేవాడు. ఆ తర్వాత పీయూసీ ఉండేది కాదు, ఇంటర్మీడియట్ పీయూసీ. ఆ చదివినప్పుడు మనిషిలో కొంచెం పరివర్తన వచ్చింది. తర్వాత మెడిసిన్ సీట్ వచ్చింది. మరి లండన్కి దుబాయ్కి కూడా కన్సల్టెంట్గా పోతాడు. అంతగా అతను ఎదిగాడు లౌకికంగా. ఎందుకు ఎదిగాడంటే ఆ లోపల పరివర్తన రావు. పరివర్తన అంటే పరితః వర్తతే, వర్తతే అంటే వర్తన చేస్తున్నాడు. పరితః అంటే పాలనగా, పాలన పూర్ణగా. పాలన ఎట్లా ఉండాలి? పూర్ణమయ్యేదాకా. అన్నం తినాలి, కడుపు నిండా తినాలి, తృప్తిగా తినాలి, నిండుగా తినాలి. ఎట్లా ఉంటుందో నిండుగా చేయాలి. ఇది ఒక సెన్స్, ఇది ఒక గ్రహింపు. మనిషి అనేది వాడి గ్రహింపు, ప్రాణి అంటేనే గ్రహింపు, సృష్టి అంటేనే గ్రహింపు. సో ఈ మాటని ఈ కాస్త 4 మాటలు ఇప్పుడు చెప్పుకున్నది 5-6 ప్రవచనాల తర్వాత మళ్ళీ క్లుప్తంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇది అందించకుండా మీకు శ్లోకాలు చెప్పి ఏమి లాభమే.
అర్థమైంది. ఈ దృష్టితో తీసుకోవాలి. చెప్పేది బుద్ధి పెట్టి విను. ఆ మాట ఎంత అర్థమో అంత. బుద్ధి పెట్టి అంటే నిన్ను నీవు భద్రంగా తెచ్చిపెట్టుకోవాలి. అటెంటివ్ అంటే అటెంటివ్ అటెంటివ్ టు దాట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అటెన్షన్. అటెంటివ్, సెల్ఫ్ అటెంటివ్. తాను చక్క నిగ్రహం ఉండాలి, కుదురుగా ఉండాలి. మిగతా అంశములు రానియకూడదు. పట్టుకుంటే ఎంతసేపు అవుతుంది కనుక రహస్యం భగవద్గీత చెప్పుకుంటాం. ప్రతి చోట మామ అని చెప్పుకుంటూ దానికి క్లారిఫికేషన్ అంటారు. ఎట్లా ఇచ్చారంటే 11వ అధ్యాయం ఎట్లా ఇచ్చారు? అక్కడ తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థ. అహం ఆత్మభావస్థ. ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి అహం మమ అంతా కూడా ఆత్మభావస్థ. సృష్టి యొక్క రహస్యం అట్లా కాకుండా స్వామి ఇంకో చోట ఉండి మనకు చేస్తున్నాడు అనే మాట వచ్చేటప్పటికి సృష్టి యొక్క తాత్పర్యం అయిపోయింది. సృష్టి యొక్క తాత్పర్యం అద్వైత సిద్ధానికి ద్వైతం అనేది లేదు. తనలో తాను ఆత్మన ఆత్మానం ఉద్ధరి నా ఆత్మానం అవసాదయ్యేది. అది కూడా తను తాను మోసం చేసుకోకూడదు. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిత్వ. తనకు తానే బంధువు. ఆ ఆత్మశబ్దానికి వేరే అర్థాలు ఎట్లా చెప్పుకున్నా సరే శుద్ధం అశుద్ధం కాకుండా తనకు తానే బంధువు, తనకు తానే శత్రు. బంధువుల ఆత్మ ఆత్మనస్తస్యన ఆత్మైవ ఆత్మన. తను తాను ఎవడు జయించుకున్నాడో వాడే తన మిత్రుడు అవుతాడు అని ఒక భావాన్ని 2 శ్లోకాలు వెంటబట్టిన శ్లోకాలు చూపించారు. ఆ ధ్యాన యోగంలో చూపించారు. విలువ తెలిస్తే మనిషి ఏదైనా చేస్తాడు. ఎంత అల్లరిగా తిరిగిన వాడైనా సరే పిల్లల్ని కనేటప్పటికి లోకంలో ఎంత అల్లరిగా తిరిగినప్పుడు వాడైనా సరే ఎప్పుడో ఎక్కడో ఒక చోట పసిగందుని చూసేటప్పటికీ వాడి క్రూరత్వం అంతా పోతుంది. అటువంటి లోకంలో ఉన్నాయి. అంత అరుదుగానైనా ఒకడైనా పట్టుకుంటాడో భగవద్గీత సరిగ్గా పట్టుకుంటాడో అని ప్రయత్నం చేస్తాడు. అంత దూరంగా ఉందా తనకు తన స్వరూపం? అట్లా ఉండకూడదు. నేనే అద్వైత సిద్ధాంతం. అది దూరంగా ఉందంటే నేనుగా లేనన్నమాట. సృష్టికి విరుద్ధంగా ఉన్నాము. దైవ శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాము. నీ ప్రవర్తన విరుద్ధంగా ఉన్నావు. నీకు నీవే విరుద్ధంగా ఉన్నావు. ఎవరికి విరుద్ధంగా ఉన్నా సరే తనకు తాను విరుద్ధంగా ఉన్నాడు. భగవద్గీత అధ్యయనం అనేటటువంటిది దానికి 2 విషయాలు. ఒకటేమో తను తాను సాధన చేసుకో, ఇంకోటి తను తాను సాధన చేసుకోవటానికి బోధగా ఏ వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాన్ని తీసుకుని తను సాధన చేసుకుంటే ఎట్లా అవుతుంది. దానికి కూడా తమాషగా గురుదేవుడు చెప్తుండేవారు. రేపు పొరపాటున ఎవరినైనా తీసుకెళ్ళి నేను యమధర్మరాజు కూట్లో నిలబెట్టి ఎక్కడి నుంచి వచ్చావరా అంటే ఈ ఆసక్తి మన పార్థ అని మొదలు పెట్టా ఉంటే పూర్ణాన్ని బిడ్డికి తీసుకొచ్చేవరా వీడు తీసుకెళ్ళి పక్కన చేపల్లో కూర్చోబెట్టు వాడి కాళ్ళు కడిగి ఏం చేయాలో చేస్తారట. యమధర్మరాజు క్రియతే తస్య యమే నా చర్చ. ఆ విలువట్టు అంటే ఏమిటి? బయట గ్రంథంగా అని కాదు. ఆ గ్రంథం ఏం చూపిస్తుంది? తనదే చూపిస్తుంది. అదే చెప్పినట్టుగా ఆత్మభావస్థ భాస్వత జ్ఞాన దీపేన. 2 మంచి లక్షణాలు మన దీనిలో కూడా. తేషాం సతతయుక్తానాం ఈ శ్లోకం, అది 10వ శ్లోకం, ఇది 11వ శ్లోకం. ఈ 2 11 శ్లోకాలు కలిపి గాయత్రి మంత్రం చెప్తుందని చెప్పుకున్నామా. ఇది ఉపాసన చేస్తారో బ్రాహ్మణులు, ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేని చేస్తారో వాళ్ళు చెప్పింది అంత స్పష్టంగా చెప్పారు. గాయత్రి మంత్రం అది. గాయత్రి మంత్రానికి దీంట్లో ఎట్లా ఉంటుందంటే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎవరు నా బుద్ధివృత్తిని ప్రేరేపణ చేస్తారో అని అర్థం ఉంది. అయితే భగవద్గీతలో విశేషం ఏముందంటే ఎటువంటి బుద్ధివృత్తిని ప్రయత్నం చేస్తారు? యశాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. అక్కడ ఎట్లా బుద్ధివృత్తులను ప్రేరేపణ చేస్తారన్నాడు, నేనే ఇస్తారన్నాడు. ఎటువంటి ఏన మాముపయా. ఆ సమాధానం గాయత్రి మంత్రంలో కూడా ఇంప్లైడ్ అది ఉన్నది, కానీ వివరించి చెప్పినట్టుగా ఏన మామోపయాంతి, దేని చేత నన్ను పొందుతాడు. అటువంటి బుద్ధివృత్తులను ఇస్తాను.
చాలా విలువైనటువంటిది. అటువంటి చెయ్యి వీడు చూపించలేరు. గురుదేవుడు ఇట్లా పెంచితే వారి చెయ్యి ఆకారం ఎట్లా ఉంటుందంటే అచ్చం కమలంలాగా వీడికి లేదు. వీడికంటే లేని పని అక్కడ ఉందిగా, వీడు చూశాడు. మరి మీరంటే మీకు చూపిస్తే ఊహించుకోండి. ఇట్లా పెంచి టన్నుల కొద్ది అనేవారు. టన్నుల కొద్ది అమృతం వస్తుందా? టన్నులేనా? సృష్టి అంతా కాదు. ఆ జిజ్ఞాస, ఆ ఉత్సాహం దేనికి పోవాలి. అట్లా చేసుకుంటే భగవద్గీత విశేషంగా అందులో మరి సప్తమాధ్యాయం అని మొదలుపెట్టేవారు. మై ఆసక్త వర అక్కడ అయిపోవచ్చు. అయిందా? నా ఎందు ఆసక్తి కొన్న మనస్సు అయిందా? ఇది ఎక్కడ మొహల్లో కనిపించడం లేదే. అవునవును అంటాడు కానీ అంటాడు. బ్రహ్మగారు సాక్ష్యం పట్టుకొచ్చి ఫోన్ పట్టుకొచ్చారట. అదేమో ఏంటి తలకాయతేనేమో అవునన్నదిట, చెప్పకూడదు అవునదిట. తోకతేనేమో కాదని. అందుకని పృష్ఠాన్ని పూజిస్తారు, తలని పూజించరు. అట్లా మనం కూడా 2 విధాలుగా చెప్తే అవునవును అంటుంటాడు, ప్రవృత్తిని మళ్ళీ తత్వ కాడిస్తూనే ఉంటాడు. అయ్యా ఉంటాడు, నేను ప్రవృత్తి స్వరూపాను యముండా యముండా అంటే నాటకాలు వేసాడంటే వాడినేమో పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడు. ఆ యముడు అక్కడి నుంచి వస్తాడు, కిందికి వస్తాడట. యముడు అంతా తీసుకొచ్చి అంత గోల చేస్తే వాడిని పట్టుకుని తీసుకొచ్చి ఎక్కడ యముడిని తీసుకొచ్చి పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నిలబెడతారు. ఎవరినో అంటే యముండా అంటాడు. నాటకాలు వేసాడండి అంటాడు పక్కవాడు. ఇట్లా ఉంది మన పని కూడా. అట్లా అనిపించుకోవద్దు. సరేనా? సరిగా అంటే సరేనా? మళ్ళీ చెప్తే సవరించుకుంటే కానీ కాకపోతే అది కూడా అట్టగా ఉంటుంది. మళ్ళీ నేర్చుకుంది కూడా అట్టగా ఉంటుంది. కనుక మళ్ళీ ఒకసారి అధ్యయనం చేద్దాం. అధ్యయనం చేసేటప్పుడు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర రికార్డు ఉంది కాకపోతే రికార్డు వేరును. రికార్డు ఎట్లాగైనా అదేమో మనకు సజీవం కాకుండా నిర్జీవంగా పరుగుతున్నది. సజీవంగా నేర్చుకోవటానికి కోసం ఇది పెట్టామంతే కానీ లేకపోతే రికార్డు ఉంది. రికార్డు చాలా స్పష్టంగా ఉంది. ఇంట్లో అది పెట్టుకోండి. రాజు ఇప్పుడు వినండి, చెప్పండి. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం. దావత్తద్దు. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం. ఏతద్బాణమవష్కభ్య అనుసందధామి. సప్తమోధ్యాయః జ్ఞానవిజ్ఞానయోగః.
శ్రీ భగవాన్ ఉవాచ. సో నన్ను ఒత్తుతున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ అని వస్తుంది పదం. దాన్ని మనం శ్రీ భగవాన్ ఉవాచ అంటారు. గోల అది, అందుకని విడదీశాం మనం. అయితే నకారాన్ని తేలిక పలకాలని నకారం పెట్టి కింద 2 గీతలు పెడుతూ కూడా చూపించాం మా పుస్తకంలో. నన్ను వత్తద్దు, తేలిక పలకండి. శ్రీ భగవాన్ ఉవాచ. మయ్యాసక్తమనా పార్థ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం. సమగ్రం అని ఉతుతున్నారు. గ్రా లేదు, గ్రశిష్ణు ప్రభవిష్ణుతో అగ్ర ఎటానికి ఇవి కూడా అట్లయితే అసంశయం సమగ్రం మాం. గా ఉతుకున్నారు ఎవరో. అసంశయం సమగ్రం మాం. అసంశయం సమగ్రం మాం. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం దేహం స విజ్ఞానం. ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. జ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞాతవ్యం మకారం. జ్ఞాతవ్యం అవశిష్యతే శ్లోకంలో. దాన్ని మనం శిష్యతే బయట ఉత్తిస్తారు. అట్లా చెప్పకుండా ఉండాలని జ్ఞాతవ్యం అనే మకారాన్ని తేలిక పలకాలి. అక్కడ రాసి కింద 2 గీతలు ఉన్నాయి చూడండి కావాలంటే. జ్ఞాతవ్యం అవశిష్యతే మనుష్యాణం సహస్రేషు. సరే, మళ్ళీ కొత్త సహస్రేషు ఉత్తారు ఎందుకు? అవుతుందో లేదా? ఉత్తారు ఎందుకు అట్లా? మనుష్యాణ, ఈ పాటలు పాడేవాళ్ళకి ఆ సరిగా రాదని నన్ను బరువేసి పాడేవాడు ఘంటసాల అని చెప్పి తర్వాత వాళ్ళందరూ నేర్చుకున్నారు. వాళ్ళు వేస్తారు అస్సలు. మనం పాట పాడటం లే, పాటలు పాడేటప్పుడు కూడా అట్లా పాడవలసిన అవసరం లేదు. మనం పాట పాడటం లే. మనుష్యాణం సహస్రేషు. సహస్రే సహస్రే సహస్రేగా సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధై. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. భూమిర్ ఆపో నలో వాయుః. పూర్తిగా అనలో అనద్దు, నలో నలో. మన అధ్యయనంలో కొత్తగా చూపించేది ఏమిటంటే అవగ్రహమేమో అంటే లుప్తాకారం. ఆకారం లుప్తమైంది, అక్కడ లేదు, అక్షరం లేదు, ఆ అక్షరం లేదు, పదం మాత్రం అనలం. కనుక ఇప్పుడు ఏం చేయాలి? అనలం పదంలో నా 2వ అక్షరం, నా 2వ అక్షరం ఎట్లా పలుకుతుందో నాని 2వ అక్షరంగా పలికితే మొదటి అక్షరం దానిలో కూర్చుకొస్తుంది. నాలో అన్నలో భూమి ఆపో నలో ఆపో నలో నలో అనలో కూర్చుంది. అట్లా పలకాలని దాన్ని చెప్పకటి జాతక కొంతమంది ఏమంటారు సగం పలకాలంట. చెప్పే తీరనమాట. సగం పలకటం అంటే అక్కడ ఆపహ పోయి ఆపో అయింది. ఆపో అనలో ఆ ఊత్వం వస్తుంది కనుక ఆ ఊత్వం దానికి అవగ్రహము ఈ ఊత్వం వచ్చింది అంటే ఊ వచ్చింది. అప్పుడు అకారానికి ఊ గెలుపుడికి ఓ.
దాన్ని కలుపుకుంటూ ఓత్వాన్ని కలుపుకుంటూ నలో భూమి ఆపో నలో వాయువు భూమి ఆపో నలో వాయువు ఖం మనో బుద్ధిరేవ చ ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్ట్రథ భిన్నా ప్రకృతిరష్ట్రథ అపరేయ ఇతస్త్వన్య అపరేయం ఇతస్త్వన్యా తేలిక అపరేయం ఇత కలిపితే అపరేయమితస్త్వన్యా అని వస్తుంది. అట్లా చూసుకోవటానికి కోసమని విడదీయకుండా వీలైనంతవరకు విడదీయకుండా మన ఎస్బీజీవన్ పుస్తకంలో పైన శ్లోకాలు రాసి 700 శ్లోకాలు రాస్తే కొన్ని పేజీల పుస్తకం పెరుగుతుంది. దాన్ని లెక్క చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏమిటి, మామూలుగా రాస్తే ఎట్లా ఉంటుందో, ఆ తర్వాత పదచ్ఛేదం ఎట్లా ఉంటుందో, తర్వాత ఇది ఎట్లా ఉంటుందో, ఇది గుర్తులతో చదివితే ఎట్లా ఉంటుందో అని చూపించవలసి వచ్చింది. 2 మాటలు ఎందుకు చూపించారు పైన కింద అంటే అర్థం అది. ఇది మనం విడదీసాం. ఆ విడదీసినప్పుడు ఒక్కొక్కప్పుడు ఛందస్సు కూడా సరిపోతుంది, ఒక్కొక్కప్పుడు తేడా రావచ్చు కూడా, చెప్పలేం. ఇప్పుడు అపరేయం ఇతస్తన్యావనం, అపరేయం ఇతస్త్వన్యావనం, అపరేయ సరిపోయింది. ఆ మీని విడదీసాం. విడదీసి ఉమ్మని పెట్టినప్పటికీ యా ఉమ్మ కలిపేటప్పుడు అది గురువు అవుతుంది. యా లఘువే, యా అక్షరం లఘువే. ఈ మకారం దాన్ని చేసినప్పటికీ అది గురువు అవుతుంది. ఇతస్తన్యాం ఈ లఘువు అంటే అర్థమైనప్పటికీ మధ్యలో 2 లఘువులు అపరేయ మితాస్తం అనే మీ ఒకటే అయితే లఘువే అవుతుంది. ఒక లఘువు వచ్చే చోట మనం ఏం చేసాం, ఒక గురువుని ఒక లఘువుని. ఇది ఛందస్సుకు తప్పు. అర్థమవుతుందా? ఛందస్సుకు తప్పు మనకు తెలుసు. అది ఏ ఛందస్సుకు తప్పు? మీటర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ మీటర్ అక్షరాల లెక్కలతో ఉండేట్టు ఛందస్సుకి తప్పు. కానీ చది ఆహ్లాదనే అర్థం చేసుకున్నాం. ఛందస్సుకి ఆహ్లాదం. ఆహ్లాదం ఎట్లా వస్తుంది? భావయుక్తంగా చక్కగా పలికితే మనకు ఆహ్లాదం వస్తుంది. ఆ ఛందస్సు సరిపోదు. ఆ ఛందస్సు ఈ ఛందస్సు చదివే వాళ్ళకి తెలియదు. ఈ ఛందస్సు చదివే వాళ్ళకి అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది. అర్థమవుతుందా? అయినప్పటికీ అటు మనం అనుకున్నాం కనుక మనం కేవలం తెంచినట్టుగా చదవకూడదు. అపరేయం అన్నట్టుగా మకారం తేలిక పలికితే అపరేయం ఇతస్త్వన్యం. మీ అనేటప్పుడు కూడా చూడండి, మకారం పలుకుతుంది, ఈ కారం పలుకుతుంది, 2 పలుకుతుంది. మీ అనేటంలోనే పలుకుతుంది, 2 పలుకుతున్నాయి. రెండింటిని ఏం చేస్తున్నామంటే కొద్దిగా ధ్వని భేదం ఇచ్చి 2 వేరు చేసినట్టుగా మనం పలుకుతున్నాం. సంయుక్తమై ఉన్నటువంటి దానిలో కలుగుతున్నాం. దాన్ని ఏమంటారు? ఒకటేమో హల్లు, ఒకటేమో అచ్చు. మకారం అనేది హల్లు, దానికేమో ఈ అనేది అచ్చు. 2 కలిపితే ఏమైంది? సంయుక్తంగా హల్లు పూర్తయింది. అర్థమవుతుంది? అట్లాగే మా అక్షరం కూడా మ ఆ గుణింతాలు అంటుండేవారు. మా మీ మీ ము మే మై అంటే ఆ ఏ ఓ ఏ ఐ. దాన్ని మనం ఒక ఇదిగా తీసుకొని ఏం చేసాం, విడిగా చూపిస్తున్నాం. ఇది లేకపోతే ఒక చోటైతే ఇట్లా చెప్పగా కొన్ని సంవత్సరాలు వీళ్ళ చేత మయాతత మిదం సర్వం అని అనేవాళ్ళు. అందుకని అధ్యయనం చేసినప్పుడు మిదం సర్వం అనేవాడు. వాళ్ళ చేత చెప్పించాలంటే మయాతతం ఇదం సర్వం అని విడదీస్తే సరిగ్గా చెప్పారు. లేకపోతే మయాతత మిదం సర్వం ఒక పాస్ అంటారు. ఒక దమ్ము తీసుకొని మయాతత మిదం సర్వం అంటారు. ఒత్తి కూడా ఈ లాభాలను ఎదుర్కొని అప్పుడు ఇట్లా చక్కగా వెతుక్కుని ఏదో సొంటన శోధించినట్టుగా మీ ఛందస్సు వేరు, మా ఛందస్సు వేరు. వాళ్ళదేమో అక్షరాల కొలత మీటని, మనదేమిటి ఆహ్లాదం. తెలుసుకుని అయినా మనం గౌరవించాలి. దాన్ని కూడా గౌరవించి పూర్తిగా కాదు, ఎక్కడ కాదంటామో ఇది ఇక్కడ, ఇది మనం ఆహ్లాదంగా తప్పు చెప్పుకుంటూ ఉంటాం అనేటటువంటిది కాదు. కొన్ని చోట్ల చేత కాకపోతే వాళ్ళు ఉంటారు. చేత కాకపోతే
విడదీసి చెప్పు, మరేం పర్వాలేదు. అపరేయం అను, అవుతూ అను ఒప్పుకుంట, కానీ కలిపి పాడు చేయొద్దు. అర్థమవుతుందా? ఛందస్సుని, భావాన్ని, పాడు చేసే కంటే కూడా అక్ష విడదీస్తే కొంపలే మునిగిపోలేదు. ఆ ఛందస్సు అట్లాగే ఉంటుంది. మన ధర్మం ఆచరించకపోతే ధర్మం అట్లాగే ఉంటుంది. మన ఆచరణలో వచ్చింది, కానీ ధర్మం చెడుతుందా? చెడదు. ఛందస్సు ఏమైనా చెడుతుందా? చెడదు. ఆ ఛందస్సు చెడదు, ఈ ఛందస్సు చెడదు. దాని దగ్గర రావటాన్ని నువ్వు ఎట్లా చేస్తావో చేసుకోవాలి. కనుక విడదీసినా కూడా మకారాన్ని తేలిక పలికితే చాలు. అపరేయం అనకుండా అపరేయం ఇతస్త్వన్య, అమ్మని పెద్దవాడు ఒత్తకండి. అపరేయం అపరేయం ఇతస్త్వన్య ప్రకృతి విద్ధి మే పరాం జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఏదం అంటారు, తీరిక మాట్లాడు. ఏదం కాదు, యయా ఇదం పదం. లేకపోతే ఏదం అంటే ఒక పదం వస్తుంది, ఏదం అని వస్తుంది. ఎట్టబడిచాడు చదవటం కాదు, ఎట్టబడిచాడు సరిపోతుంది. మరి ఎట్లా అది కూడా భావగ్రాహి జనార్దన, ఈ మాట వినప్పటికీ నాకు చాలా తిక్కేస్తుంది. భావగ్రాహి జనార్దన అంటే జనార్దనుడు భావం తీసుకుంటాడంటే ఏ భావం తీసుకుంటాడు? నీలో భక్తి ఉంది కనుక ఆ భక్తిని తీసుకుంటాడంటే తప్పకుండా తీసుకుంటాడు. ఆ భక్తిని ఎట్లా పాటు చేస్తున్నావు అది కూడా తీసుకుని నేను పాటు చేయకుండా ఎట్లా రక్షించాలో అది కూడా వెళ్తాడు. అది భావగ్రాహి జనార్దన స్వరూపం. అది వీళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎట్లా చెప్పినా మరేం పర్వాలేదు, స్వామి సర్దుకుంటాడు. అంటే స్వామి సర్దుకుంటాడు, నువ్వు సర్దుకోవాలి. స్వామిగా సర్దుకోవాలి. ఎవరినాడు స్వామి వేరేగా. అట్లా పదములను ఏదో చూపించేసి వాక్యాలు చూపించి అవతల వాళ్ళని మోసం చేయకూడదు. తప్పు చెప్తే తప్పు ఒప్పుకోవడం చేత కాదు. మనిషి ఎట్ అవుతాడు అసలు? వాడు నామాన్ని ఎట్లా చెప్తాడు కనుక అక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా వాడిని ఇట్లా మోసం చేస్తే ఎట్లా? తప్పది. చెప్పేది ఎట్లానే చెప్పు, నయాన భయాన్ని ఎట్లా చెప్పినా సరే నువ్వే చెడిపోతావు తప్పు చేస్తే. అది చూపించినప్పుడు బాధ్యత వస్తుంది మనిషిలో. అపరేయం ఇతస్త్వన్య ప్రకృతి విద్ధి మే పరా. ప్రకృతి అంటారు, అనకూడదు అట్లా. ప్రకృతి విద్ధి మే పరా జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. లా పలుకుతుంది ఎవరితో? లా కాదు, లా. ప్రభవ ప్రళయస్తథా. లా పలుకుతున్నావు. ప్రభవ ప్రళయస్తథా. మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్ద హే పౌరుషం నృషు పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు
तपस्यासु तपस्विषु बीजं मां सर्वभूतानां बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं विद्धि पार्थ सनातनं बुद्धिमताम् अस्मि बुद्धिमताम् अस्मि तेजस्विनाम् अहं तेजस्विनाम् अहं నామ్ అని పూర్తిగా 10 మంది కలుపుతున్నారు మీరు. ఇది ప్రాంతీయ భాషలో కూడా తేడా. మేము వస్తాం మీరు పోండి అంటారు. మేము వస్తాం మీరు పోండి, వస్తాం అనకాల, మేము వస్తాం మీరు పోండి. అక్కడ నేషనల్ సౌండే వస్తుంది మకారానికి. నేషనల్ సౌండ్ అంటే ముక్కుతో పలికింది. అట్లా నేషనల్ సౌండ్ ఇవ్వాలి. నేషనల్ అంటే తెలుస్తుందే ముక్కుతో పలకాలి. మకారాన్ని ముక్కుతో పలికితే సరిపోదు. తేజస్వినా అహం ఇట్లా పూర్తిగా పెదవులతో నొక్కద్దు. బలవతాం అస్మి కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్ తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి. ఈ శ్లోకంలో ఏ చైవ సాత్విక భావ రాజసాస్తామసాశ్చ వచ్చినప్పుడు ధ్వని తేడా ఎక్కడ చూపించాలి. ఇక్కడ ఏ చైవ తేడా వస్తుంది. సో ఎందుకు వస్తుంది? ఏ చైవ సాత్విక భావా రాజసాహ తామసాహ ఈ చా వచ్చినప్పుడు రాజసాహ చ తామసాహ చ సాత్విక అని చా 3 చాలు వస్తాయి కనుక ఆ తేడా ఇస్తాం. ఇదే నా కర్మణ నా ప్రజయా ధనేన అనుకుంటుంది. నా కర్మణ నా ప్రజయ అంటే కర్మ చేత కాదు, నా ప్రజయ చేత కాదు, ధనేన దగ్గర నా రాలే, కానీ అక్కడ నా ఉన్నది. అది చెప్పడం కోసం ఎట్లా చెప్పాలి? నా కర్మణ నా ప్రజయ ధనేన నా కర్మణ ఎటు పలుకుతుందో ధనేన అటు పలిగితే నా ధనేన అని పలుకుతుంది. అది తెలియాలి. ఇట్లాగైతే చైవ అన్నప్పుడు ఈ చైవలో 3 గుణముల్ని కలిపి ఒక్కొక్కదాన్ని పేరున చెప్పినట్టుగా వస్తుంది. చూసారా? అట్లా రావాలి అంటే ఆ ధ్వని బేడ ఇవ్వాలి. అంత అర్థం దానిలో ఉంటుందంటే ఉంటుంది. మరి అట్లా మనం పలుకుతాం. మనం మాట్లాడేటప్పుడు కూడా పలుకుతాం. మనం విలువ ఇచ్చి చక్కగా అర్థం చేసుకుంటూ చేయండి. ఇంకో 10 సార్లు ఈ సప్తమాధ్యాయం చెప్పుకునే మరేం పర్వాలేదు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళకి మరి అవకాశం ఇచ్చి వాళ్ళు ఎట చదువుతారు అధ్యాయం అంతా చదివిస్తారు. అప్పుడు ఎంతమంది పట్టుకున్నారు. 10 సార్లు చెప్పినప్పుడు కూడా కాలేదంటే మనకు జిజ్ఞాస లోపం. అంతే. ఒకటే సమాధానం, ఒక్కటే సూత్రం, గుడ్డి సూత్రం. తన తప్పు, తన జిజ్ఞాస తగ్గుతుంది, తన అందటంలే. తన జిజ్ఞాస తన్నందుకుంటుంది, తన్నందుకోవటం చేత కావటం లేదన్నమాట. మళ్ళా ఏ చైవ సాత్వికా భావ రాజసాస్ తామసాశ్చ ఏ. చూడండి, ఏ చైవ తర్వాత సాత్వికా భావా రాజసాహ భావా మళ్ళీ రాలే. సాత్వికా భావా రాజసాహ తామసాశ్చ అంటే భావాహ చ అని వచ్చింది. అది చ 3టికి కూడా ఏవైతే 3 అయితే ఉన్నాయో, ఇవి అయితే ఉన్నాయో అంత అర్థం పలుకుతుంది. పలకాలంటే దాన్ని ఎత్తి చూపించాలి. ఏ చైవ మళ్ళా ఏ చైవ సాత్వికా భావా రాజసాస్ తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి.
न त्वहन्तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः त्रिभिर्गुणगणैर्भावैः एभिः सर्वमिदं जगत् एभिः सर्वमिदं जगत् मोहितं न अभिजानाति माम् मोहितं न अभिजानाति माम् एभ्यः परम् अव्ययम् एभ्यः परम् अव्ययम् ఏభ్య పరం ఏభ్య అవ్యయం రావటానికి ఏభ్య పరం అవ్యయం ఏభ్య తర్వాత పరం ఎట్ట పలికిందో అవ్యయం కూడా అట్టే పలికితే అప్పుడు ఏభ్య మధ్యలో రోజు కూర్చోబెట్టడం వస్తుంది ఏభ్య పరం ఏభ్య అవ్యయం ఏభ్య పరం అవ్యయం एभ्यः परम् अव्ययम् దైవీ శేష గుణమయీ दैवी एषा गुणमयी మమ మాయా దురత్యయా मम माया दुरत्यया మామేవ ఏ ప్రపద్యంతే मामेव ये प्रपद्यन्ते ప్రపద్యంతే అనేది రాగదు మామేవ ఏ ప్రపద్యంతే मामेव ये प्रपद्यन्ते మాయామేతాం తరంతి తే मायामेतां तरन्ति ते న మా దుష్కృతినో మూఢాః न मां दुष्कृतिनो मूढा మూఢాః సరిగ్గా రావాలి మూఢా మూఢా మూఢ అని వచ్చేస్తుంది న మా దుష్కృతినో మూఢాః न मां दुष्कृतिनो मूढा చక్కగా పలుకుతుంటే ఎట్లా ఉందో న మా దుష్కృతినో మూఢాః न मां दुष्कृतिनो मूढा ప్రపద్యంతే నరాధమాః प्रपद्यन्ते नराधमाः మూఢా ఎటు పలికిందో నరాధమాః పలుకు నా మాం దుష్కృతి నా మాం ప్రపద్యంతే దుష్కృతినః మూఢాః నరాధమాః మూడు పలికినప్పుడు ఎట్లా ఉంటుందంటే మార్చుకోండి పేర్చుకోండి మరి మొగ్గలారా అన్నట్టుగా అందరినీ ఎట్ట అవి ఎట్లా కూర్చుకోవాలి అవే కూర్చుకుంటాయి న మాం దుష్కృతినో మూఢాః न मां दुष्कृतिनो मूढा ప్రపద్యంతే నరాధమాః प्रपद्यन्ते नराधमाः ప్రపద్యంతే ద్యంతే ద్యంతే అంటున్నారు దకారం దానండి దానండి దాపడు అంటే ద్య అంటే దకారం ఉంది అకారం ఉంది దా ఎందుకు వస్తుంది అంటే అక్షరాలు గుంపులు అట్ట ఎందుకు వస్తుంది ఎట్టెందుకు వస్తుంది దాని ఇష్టమా మరి ఇష్టమా చెప్పండి దాని ఇష్టమా మరి ఇష్టమా గట్టిగా చెప్పరే మరి ఇష్టం మరి న మో దుష్కృతినో మూఢాః न मां दुष्कृतिनो मूढा ప్రపద్యంతే నరాధమాః प्रपद्यन्ते नराधमाः మాయయా అపహృత జ్ఞానాః मायया अपहृतज्ञानाः మాయా అపహృత కలిపి మాయా అపహృత జ్ఞానాః मायया अपहृतज्ञानाः ఇక్కడ తెలిసిన మాయయా పదం అపహృతం ఇది సవర్ణ దీర్ఘ సంధి అంటారు ఆ సవర్ణ దీర్ఘ సంధి ఎట్లా వస్తుందంటే ఆ కలిపిన దీర్ఘం వస్తుంది ఆ కలిపిన దీర్ఘం వస్తుంది ఆ కలిపిన దీర్ఘం వస్తుంది ఆ కలిపిన ఒకటే ఏక దీర్ఘం భారతదేశంలో ఒకటే దీర్ఘం వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మాయయా అనే దీర్ఘం ఉంది అపహృత హ్రస్వం ఉంది. ఒకే దీర్ఘం వస్తుంది కానీ మీరు చెప్పండి చెప్పాలంటే మాయయా అపహృత యాతో కలిపి తీసుకున్నట్టుగా వస్తే అకారం తోసుకొచ్చినట్టుగా మధ్యలో పెట్టినట్టుగా వస్తుంది అదే మాయాప అంటే మాయాప హృత జ్ఞాన అని చెప్తారు మా పై గురించి మాయాపహృత జ్ఞాన मायया अपहृतज्ञानाः ఆసురం భావమాశ్రితా आसुरं भावमाश्रिताः చతుర్విధ భజంతే మా चतुर्विधा भजन्ते मां జన సుకృతినోర్జున जनाः सुकृतिनो अर्जुन కృ అనద్దు కృ కా అని వర్షసుడు కృ జన సుకృతినోర్జున जनाः सुकृतिनो अर्जुन జన సుకృతినోర్జున
జనాన్ సుకృతం అర్జున. శుక్రు అంటున్నావు నువ్వు, వచ్చి చెప్పు కావుతున్నావు. జన సుకృతినో అర్జున. జన సుకృతినో అర్జున. జన సుకృతం అర్జున. సుకృతినో అర్జున. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి ఆతో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. జ్ఞానీ చ భరతర్షభ. తేషాం జ్ఞాని నిత్యయుక్తః తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్ విశిష్యతి. ఏకభక్తిర్ విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థమః. ప్రియో హి జ్ఞానినో అత్యర్థమః. ఆ చెప్పక చూడండి. ప్రియో హి జ్ఞానినోత్యర్థ. జ్ఞానినోత్యర్థ త్యర్థ త్యర్థ అత్యర్థ. అత్యర్థలో తేట పలుకుతున్నాడు. బలితే 2 వర్షాలు బలితే అది కలిపి చెప్పేసారు అట్లా. ప్రియో హి జ్ఞానినోత్యర్థమః. ప్రియో హి జ్ఞానినో అత్యర్థమః. భలే. స చ మమ ప్రియ. స చ మమ ప్రియః. దీనిలో ఇంకో విషయం కూడా చెప్పుకుంటాం. భగవద్గీత చతుష్పాదం అంటే 4 పాదములు కలిగారు. అందరు ఎటు చదువుతారంటే 2 పాదములుగా చదువుతారు. మొదటి 2 పాదములు ఒకటిగా పలుకుతారు, ఇది 2 పలుకుతారు. అటువంటిప్పటికీను 4 పాదములు చేస్తే తేడా ఎట్లా వస్తుందో ఈ శ్లోకంలో వస్తుంది చూడండి. ఈ శ్లోకం ఎట్లుంది? తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి. నిత్యయుక్త అక్కడికి పాదం పూర్తయింది. అక్కడ ఏకభక్తి అది విడిగా చేసాం కనుక జ్ఞాని నిత్యయుక్త అని విసర్గ పెట్టాం. అట్లా కాకుండా పైనంతా 2 పాదములు కలిపి చదివితే ఏమవుతుందంటే విసర్గ తర్వాత ఏ అచ్చు ఉంది కనుక విసర్గ లోపం అవుతుంది. అప్పుడు ఏమంటే చదువుతారు? తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి అని చదువుతారు. అట్లా అవుతుంది. ఒకప్పుడు మొట్టమొదటిలోనే ఇక్కడ రామకృష్ణ మఠం వాళ్ళది భగవద్గీత ఆయన రాజమండ్రిలో ఒక నిర్వికల్పానంద స్వామిని ఆయన రాశారు. ఆ పుస్తకం మనం వాడేవాడు. వాళ్ళు 2 వరుసలుగానే ఉండేది. ఇప్పుడు ఆ పుస్తకం వాళ్ళు ఒక పుస్తకాన్ని మనం అనుసరించుకుంటూ పోతే బాగుంటుందని కొన్ని తెచ్చిపెట్టుకునేవాడు. కొత్తగా ఎవరికి వచ్చినా సరే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాకు బాధ్యత ఉండేది, ఇటువంటివన్నీ మార్చివ్వాలి. దానిలో నిత్యయుక్త ఏకభక్తి అనే ఉంటుంది. అప్పుడు విసర్గ పెట్టి మళ్ళీ కామ పెట్టాలి. ఎక్కడెక్కడ కామాలు పెట్టాలో ముందు సప్తమాధ్యాయానికి కామ పెట్టి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఇంకోటి కంఠస్థం చేసేటప్పుడు మళ్ళీ ఎవరినో తెలిసిన వాళ్ళు పాత వాళ్ళని కనుక్కొని గుర్తులు పెట్టి చూడిపోయేవాళ్ళు. ఈ గోలంత పడకుండా 1983లోనూ అప్పుడు వచ్చిన మన పుస్తకం ఎస్పీకి అంతవరకు పెద్ద గోలగా ఉంది. అప్పుడు ఈ సైక్లోస్టైల్ కూడా పెద్దగా భావానికి రాలేదు. లేకపోతే సైక్లోస్టైల్ చేయించన్నా ఇచ్చేవాడు. ఏదో అయింది మొత్తానికి. ఇట్లా అర్థమైంది. ఇప్పుడు అటువంటి చాలా వస్తాయి. ఆ పదాంతంలో ఉండేటువంటి అక్షరము విడదీస్తేనేమో ఒకటిగా వస్తుంది, అవతల దాంతో కలిపితే సంధిలో కలిసిపోయి మారుతుంది అనమాట. అటువంటివి మధ్యలో కూడా వస్తుంటాయి. ఈ పాదం యొక్క అంతంలో తేడా వస్తుంది. అటువంటివి మనం గుర్తించుకుంటూ చదవాలి. అప్పుడు ఇంకో చోట వచ్చినప్పుడు చెప్తా, గుర్తించకుండా చదివితే ఎట్లా ఉంటుంది అది కూడా చూపిస్తుంది. చూడండి. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. విశిష్యతే అంటారు. విశిష్యతే ఏకభక్తి విశిష్యతే. నువ్వు తెలియాలి. కబుక్కున నోటి నుంచి బయట వచ్చేసే అంటారు అంటారు లేదా? లోకల్ని తప్పు మాట్లాడితే 4 కోరుకుంటారా లేదా? అది తెలియాలి మీకే. జారిపోయిందని. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థమః. స చ మమ ప్రియః. ఉదారాः సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం.
స్పష్టంగా జ్ఞాని త్వాత్మైవ మే మతం జ్ఞానాని త్వాత్మైవ మే మతం. ఆస్థిత సహి యుక్తాత్మ. ఆస్థిత సహి యుక్తాత్మ. స్థిత అంటున్నారు తాలి. ఆస్థిత సహి యుక్తాత్మ ఆస్థిత సహి యుక్తాత్మ. మామేవ అనుత్తమాం గతి మామేవ అనుత్తమాం గతిం. బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. సభైకి పలకాలి ఇంకా. వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. తెలుగు సర్వము వాసుదేవమయం. ఈ సర్వం ముందు వచ్చింది. ఇప్పుడు అక్కడ సర్వము అని ముందు వచ్చింది. ఈ క్రియేట్ వచ్చింది సర్వం తర్వాత వచ్చింది. తర్వాత వచ్చినా అది ప్రోజాలలో పెట్టినట్టు చదవాలి. వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. బహ వస్తుంది మళ్ళీ. దుర్లభ. దుర్లభ లభ లభ అండి లభ. లాభం. లాభ. అది బాగు. బకాలో ఒత్తి తీసేది ఏమద్దాం. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. బాగా వస్తుంది. స మహాత్మా సుదుర్లభ. ఏమైంది? స మహాత్మా సుదుర్లభ. దుర్లభ పరకాలి చెప్పండి. స మహాత్మా సుదుర్లభ. ఆ భా వస్తుంది మనకు తెలిసి దానికి తగిన గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి ఆగి చెప్పాలి. అవుతుందా? అదేమన్నా దోమ మర్యాద లేకుండా వచ్చి కుట్టినట్టుగా మనం కూడా తీసుకుంటే అంతా అట్లా. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. బహ అంటున్నారు. తర్వాత ఒక ఒత్తు పరిచిన తర్వాత రెండోది ఒకటి ఎక్కడ బలకాలి. ఒకసారిగా ఒకసారి వస్తే రాసిన ఆయన కన్నా సరిగ్గా ఉండాలి. ఆయన కన్నా తెలివి ఉండాలంటే రాసిన ఆయన తెలివి ఉండాలా, చదివాళ్ళకి తెలివి ఉండాలా. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. దుర్లభ దుర్లభ. దాటిస్తే ఎట్లా? స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. బాగా పలుకుతుంది. బాగా పలకటంలా. నీగిరే 30 సంవత్సరాల నుంచి మళ్ళీ వస్తున్నాడు. శ్లోకం చదువుకుందామని ఎప్పుడు శ్రద్ధ లేకపోయా. మీ పెద్దమ్మకి ఎంత శ్రద్ధ ఉండదు తెలిసినా నీకు? పెద్దమ్మకి అన్యాయాలు వీళ్ళందరూ ఇట్లున్నారు. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. బాగా వస్తుంది. ఎవరో బాగా అనే వాళ్ళు ఎవరు? స మహాత్మా సుదుర్లభ. నువ్వు చెప్పినట్టు చెప్తున్నావు. నేను చెప్పినట్టు చెప్పట్లే. స మహాత్మా సుదుర్లభ. అంత తాపిగా స్పష్టంగా ప్రకాశం స మహాత్మా సుదుర్లభ అనేసావు అంతే. ఇక్కడ ఏం చెప్తున్నామో ఆ ధోరణికి రాలే. ఇంకా చెప్పు. స మహాత్మా స మహాత్మా స మహాత్మా సుదుర్లభ. 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 దుర్లభ. స మహాత్మా సుదుర్లభ. పట్టి చదవాలి. ఒక అక్షరాన్ని పట్టుకొని పలకండి. అక్షరాన్ని తేల్చి పలకద్దు. పట్టుకొని పలకండి.
పట్టుకుని పలకడానికి చక్కగా వాగిందిరే మనకు. బాగా మార్పు రావాలి మీరు. కామైస్తైస్తైర్ హృతజ్ఞానా. హృతగ్ అనొద్దు. కామైస్తైస్తైర్ హృతజ్ఞానా. హృతగ్ అంటున్నాడు. హృతజ్ఞానా. జ్ఞా జ్ఞా. నువ్వేంటి రామారావు కాదుగా. చచ్చేవాడు ఆయనకి జ్ఞాన పలకదు. జ్ఞానం 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 అనుకుంటాడు. గకారం పలుకుతాడు జ్ఞాకారం. కామైస్తైస్తైర్ హృతజ్ఞానా. హృతజ్ఞ అంటున్నారు. కామైస్తైస్తైర్ హృతజ్ఞానా. ఎవరు అనేది ఎగ్గనేది నువ్వే. హృతగ్ కాదు. హృతజ్ఞాన. హృతజ్ఞాన. వెళ్ళేది నాకు. నీ పాట నాకు నేర్పిస్తావా? నా పాట నువ్వు నేర్చుకుంటావా? హృతజ్ఞాన. హృతపదం జ్ఞానపదం రెండు పదం సమాసం కలిసింది. కామైస్తైస్తైర్ హృతజ్ఞానా. ప్రపద్యంతే అన్యదేవతాః. తం తం నియమమాస్థాయ. ఆస్థాయ ఆస్థాయ అంటున్నారు. తండ్రి తం తం నియమమాస్థాయ. ప్రకృత్యా నియతా స్వయా. యో యో యాం యాం తను భక్తః శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి తస్య తస్య అచరాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఇది చచ్చేవాళ్ళు విదధామ్య విదధా అనేవాళ్ళు అందరూ కూడా. తామేవ విదధామ్యహం. స తయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనం ఈహతే. లభతే చ తతః కామాన్. మయైవ విహితాన్ హి తాన్. ఒక చోట ఓత్తో వస్తుంది. అక్కడ చెప్దాం. ఇక్కడ వస్తుంది అది. స తయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి. మద్భక్తా యాంతి మామపి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. దీని పలకమంటే మామ బుద్ధయ అనేవాడు. మన్యంతే మామ అత్తయ్య. ఎట్టంటే అట్ట రాడ్సాకి గుడ్డెద్దు చేలో పట్టేట్టు చదవటం. అదే ప్రదేశంగా ఎడదితే కనుక భావగ్రాహి జనార్దన ఆయన చూసుకుంటాడు. అంతా ఆయన చూసుకుంటాడు. మంది ఏమంది కనుక చూసినవాడు ఆయన ఉన్నాడుగా. చాలా నిర్లక్ష్యం. కూడా నువ్వేం చూసుకుంటావు, నేను చూసుకుంటా. పాఠాలు అన్నీ విని పరీక్ష రాసి పాస్ అయిన వాడు ఏమంటాడు? మాస్టర్ అయిపోయినాడు. ఇప్పుడు బాధ్యత నాది. నిర్లక్ష్యం కాదు, అహంకారం కాదు, బాధ్యత నాది. బాగుందే. బాధ్యత నాది అన్నప్పుడు ఏడుపు రాకూడదు, బరువు కాదు. అది ఎప్పుడు స్వరూపది? ఆత్మస్వరూపం, పూర్ణస్వరూపం.
అవ్యక్తం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపనం మన్యంతే మాం అబుద్ధయ మన్యంతే మాం అబుద్ధయ పరం భావమజానంత పరం భావమజానంత మమ అవ్యయం అనుక్తం మమ అవ్యయం అనంతం న అహం ప్రకాశ సర్వస్య నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః యోగమాయా సమావృతః మూఢోయం న అభిజానాతి మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. లోకో మామజమవ్యయం. ఇక్కడ లోకో తర్వాత ఆగండి అనేవాడు. అమ్మ ఆగటం మా ఇంట వంట కుక్క కూడా లేదు, పరిగెత్తడమే బాపడి అనేవాళ్ళు. అంతేగాని లోక మాం అజమవ్యయం, మాం అజమవ్యయం లోక మూఢ లోక న అభిజానాతి. మూఢోయం న అభిజానాతి లోక. మూడవ పాదంలో ఉన్నటువంటి మూఢ శబ్దము మొదటి పదము, నాలుగవ పాదంలో ఉండేటటువంటి మొదటి పదం లోక కలిసి మూఢ లోక చేస్తుంది. అట్లా తిక్క రాయబోతే సరిగ్గా రాసి సరిపోతుంది. మమ్మల్ని తిప్పలు పెట్టకుండా. అంతేనా? ఆ వ్యాస భగవానుడికి కొంచెం కూడా ఇది లేదు, ఏం లేదు, కొంచెం కూడా ఇది లేదు. నీకుంది బాగా తిట్టడానికి. వాకి తిరిగిచ్చింది తిట్టడానికి కాదు, చక్కగా అర్థం చేసుకుని పలకడానికి. మూఢోయం న అభిజానాతి మూఢోయం నాభిజానాతి లోకో మాం అజమవ్యయం. లోకో మామజమవ్యయం. దానికి 3 చిటికలు వేస్తా తర్వాత చెప్పండి. ఇంత అవస్థ పెడితే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ లోక మూఢ దగ్గర వదిలేస్తే మూఢలోకి వెళ్ళిపోతే ఎట్లా? మూఢలోక మాం అభిజానాతి అజం అజం అవ్యయం. మళ్ళీ అక్కడ మాం అభిజానాతి మాం అజం అవ్యయం. వేదా సమతీతాని వేదాన్ సమతీతాన్ వర్తమానాని చ అర్జున వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన మాం తు వేద న కశ్చన ఇచ్ఛాద్వేష సముత్థేన. ఇచ్చా ద్వేష సముత్థేన ద్వే అవుతున్నారు. కబుక్కన పోయి మాయ పక్కలో దూచానంటే ఎట్లా? ఇచ్ఛా ద్వేష, అది ఇచ్ఛా అదది ఎక్కడో సంధిలో కొన్ని చెప్తారు. అంతేగాని ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే నానా ఛిద్ర ఘటోదిన ఇచ్చినప్పుడు నానా ఛిద్ర అని పడుతుందని అంటారు. అది సంధికి అట్లా వచ్చింది. అన్నిటికీ రాదు అట్లా. నానా ఛిద్ర అంటే తప్పేం కాదు. నానా ఛిద్ర అనే పలకాల్సిన అవసరం లేదు. సంధి అట్లా సంధి చేయాల్సిన అవసరం కూడా లేదు. అది నువ్వు కాదంటే నేను సంస్కృత భాష ఏడ్పించదు. ఇట్లాంటి మాటలు ఇక్కడే వినిపిస్తాయి మీకు. అక్కడ అట్లా ఎట్లా ఉంటుంది సంస్కృతం సంధి తీసే చెట అంటాడు. మరి లేని పని సంధులు కలిపితేట అంటే ఇచ్ఛాద్వేష సముత్థేన ఇచ్చా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్గే యాంతి పరంతప. ఇప్పుడు ద్వంద్వమోహేన చెప్పకల్ల, పరువు తీసి పలకల్ల. మనం సంస్కృత రికార్డులో, భగవద్గీత రికార్డు, సంగీత రికార్డులో ఇచ్ఛాద్వేష ద్వే అవతల ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత. ద్వంద్వం అల్లే ఒత్తాల్సిన పల్లె. అర్థమవుతుందా? ఎదురుకుండా కూర్చునేవాడు ఆయన అటు పెట్టుకుని హార్మోనియం పెట్టు కూర్చునేవాడు, చిత్రంజని పెట్టుకుని కూర్చునేవాడు.
నువ్వు నీ దగ్గర నుంచి నా నోటుకు వచ్చినట్టుగా వచ్చేది అనేవాడే. మొట్టమొదటిలో కొంచెం ఇట్లా అని ఒక ట్రెండ్ ఆయనకి ఇచ్చిన తర్వాత చక్కగా పికప్ చేసుకున్నాడు. ఆయన దగ్గర లేకపోతే వాళ్ళకి చెప్పలేడు. దానికి తగినట్టుగా స్వరం పలికించేవాడు. స్వరం పలికించి స్వరం సరిగ్గా ఇస్తే వాడు చచ్చినట్టు సరిగ్గా పాడతాడు. ఇచ్ఛా ద్వేష సముత్థేన. మీరు వస్తున్నారు ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమోహం సర్వభూతాని సమోహం సర్గే యాంతి పరంతప సర్గే యాంతి పరంతప ఏషాం త్వంతగతం పాపం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః ఏ ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. భజంతే మాం దృఢవ్రతాః. మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పండి. భజంతే మాం దృఢవ్రతాః భజంతే మాం దృఢవ్రతాః. జరా మరణ మోక్షాయ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ. మామాశ్రిత్య యతంతి ఏ. సంస్కృత సంగీతంలో కూడా జరా మరణ మోక్షాయ అంటాడు. మామాశ్రిత్య యతంతి ఏ. నీట్గా అంత బాగా పాడారు అసలు. జరా మరణ మోక్షాయ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ. మామాశ్రిత్య యతంతి శ్రీ దగ్గర ఒప్పుతున్నారు మళ్ళా. మామాశ్రిత్య మామాశ్రిత్య యతంతి ఏ. మామాశ్రిత్య యతంతి ఏ. తే బ్రహ్మత విదుః కృష్ణం తే బ్రహ్మత విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చ అఖిలం అధ్యాత్మం కర్మ చ అఖిలం స అధిభూత అధిదైవం మా. స అధిభూత అధిదైవం మాం. సాధిభూతాధిదైవం ఇట్లా పలికేవాడు. సాధిభూతాది అంటే దైవం పదం తెలుస్తుంది మనకు. ఈ మధ్యలో దకార దది దిది అవుతే మనకి అర్థం కాదు. స అధిభూత అధిదైవం మా. స అధిభూత అధిదైవం మాం. ఇప్పుడు అటు విడదీసినప్పుడు ఏమవుతుంది? అక్షరం పెరుగుతుంది, వ్యాకరణం తప్పు. సాధి చెప్పడానికి సా గురువు, ధీ వచ్చింది. ఈ ధీ వల్ల కూడా అది గురువు అవుతుంది. సరిపోయి అప్పుడు ఏమంటే ఒక గురువు తర్వాత ధీకి హ్రస్వం వచ్చింది, గురువు లఘు వచ్చింది. ఇప్పుడు స అధి అనేప్పుడు ఏమవుతుందంటే స ఒక లఘు, ఆ ఇంకొక లఘు, ధీ ఇంకో ధీ వల్ల ఆ గురువు అవుతుంది. మళ్ళీ అయి లఘు గురువు లఘు రెండు అవుతుంది. అట్లా ఒక అక్షరం పెరుగుతుంది, ఒక లఘు పెరిగింది, ఛందస్సు పోయింది. కానీ ఇది ఎట్లా ఉంది? స అధిభూత స అధిదైవం. స అధిభూత అధిదైవం అన్నప్పుడు స అధిభూత ఎట్ట పలికామో అధిదైవం అట్ట పలికినప్పుడు, సా విడదీసి పలికినప్పుడు సకారం తీసుకొచ్చి స అధిభూత స అధిదైవం అని పడు. చెప్పండి. స అధిభూత అధిదైవం మాం. స అధిభూత అధిదైవం మాం. అది కాదు, అధి రెండో మాట చెప్పి మళ్ళీ మొత్తం తీసేయకూడదు. స అధిభూత అధిదైవం మాం. స అధిభూత అధిదైవం మాం. అది సరిగ్గా పలకట్లే. స అధిభూత అధిదైవం మాం. స అధిభూత అధిదైవం మాం. అది ఇది మొత్తానికి అధి అధి. స అధిభూత అధిదైవం మాం. స అధిభూత అధిదైవం మాం. స అధియజ్ఞం చ ఏ విదుః. స అధియజ్ఞం చ ఏ విదుః. ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణకాలేపి చ మాం.
ప్రయాణకాలే పిచమాం అంటారు. అపి అది ప్రయాణకాలేపి చ ప్రయాణకాలేపి చ మాం ప్రయాణకాలేపి చ మాం తే విదుర్ యుక్తచేతసః తే విదుర్ యుక్తచేతసః ఓ త సత్ ఓం తత్ సత్ ఇతి శ్రీమహాభారతి ఇది శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మపర్వం శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శకార బలకాలి రాణి కొడుకు యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ 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 చదువుతున్నాడు ధకారం తాథ దాధ మీరు మీరు 2వ వర్షం పలుకుతున్నారు, ఇది 4వ వర్షం తాథ దాధ సప్తమోధ్యాయ సప్తమోధ్యాయ 3వ వర్షం పలుకుతున్నారు గుర్తు రాకుండా సప్తమోధ్యాయ సప్తమోధ్యాయ ఓ త సత్ ఓం తత్ సత్ ఓ కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప ఓం కృష్ణ ముకుంద మురారి వామ మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు రాఘవ మీరు రాఘవ అంటున్నారు మళ్ళీ రాఘవ అప్పుడు సరిగ్గా వస్తుంది దీర్ఘ కేశవ రాఘవ రాదు మళ్ళీ ఓం చెప్పండి ఓం చెప్పండి కృష్ణానంద ముకుంద ఆహా. కృష్ణానంద అంటున్నారు కృష్ణానంద కృష్ణానంద ముకుంద మురారి వామ మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రు శ్రీనారాయణ 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 చిద్రు చిత్రూపం ఒత్తకూడదు చిద్రూపం చిద్రు అన్ని సంబోధన రాసిన చూడు బోర్డు ఎదురుకుండా బోర్డు అన్నింటికీ సంబోధన మరి చెప్పండి ఓం కృష్ణానంద ముకుంద ఆ? ముకుంద ముకుంద అంటున్నారు మళ్ళీ ముకుంద ముకుంద ఆ. పురాణి వామ మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రు ఇంతవరకు మనం అధ్యయనం చేసిన తీరు ఇది ఎన్ని మాట చెప్పించినప్పటికీ దాని నుంచి పట్టుకోవడం కష్టం. దానిలోంచి మనం అందుకుని చెప్పడం వచ్చినప్పుడు మళ్ళీ సృష్టి రహస్యం వస్తుంది కాబట్టి గ్రహించి వ్యక్తం చేయడం, అర్థం తెలుసుకోవడం. అర్థం తెలుసుకుంటే అర్థం చూసుకోవడం కోసమని మీకు మరి ఎస్బీజీ1 పుస్తకం ఉంది, టీకా తాత్పర్యం పుస్తకం, దాంతో చూసుకోవాలి. ఒక్కొక్క శ్లోకం చూసుకుని రోజుకో శ్లోకంతో మననం చేసుకుంటూ 10 శ్లోకాలు 30 శ్లోకాలు మధ్యలో నేను చెప్పిపోతుంది కనుక ఈ 10 మాటలు మనం చెప్పుకునే లోపల మీరు కనీసం ఓ 3 మాటలన్నా అధ్యాయం మొత్తం చెప్పుకోవాలి. అది చూసుకొని ఈ శ్లోకానికి ఇది అర్థం అని పదంతో మనం గుర్తించకపోతే అర్థం అయితే మాత్రం మనకెక్కుతుంది. అందుకు ఏదైనా అర్థం చేసుకుంటా ఉంటే అభౌతికంగా మరిదిగా తీసుకున్నాం. అభౌతికంగా మరిదిగా తీసుకున్నప్పుడు మనది పొలుస్తుంది, లేకపోతే ఇంకోళ్ళది పొలుస్తుంది. ఎవరిదో ఇంకోళ్ళది అయినటువంటి వాళ్ళ బట్టలు వేసుకుంటే ఎట్లుంటుందో మన బట్ట వేసుకుంటే మనకి ఎట్లా ఉంటుంది తేడా. చక్కగా స్పష్టంగా ఉండాలి. ఆ పుస్తకంతో అర్థం నేర్చుకోండి. ఒక్కొక్క శ్లోకం అర్థం తొందరపడద్దు చేసుకుని అర్థం చేసుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని చెప్పుకోండి. కళ్ళు మూసి మీరు చెప్పుకోవాలి,
ఆ చెప్పుకునేటప్పుడు నీకు ఎట్లా కంగారు పడతారో అపరిచయ దోషం, పరిచయం సరిగ్గా కాకపోతే ఎట్లా ఉంటుందో, పరిచయం అయితే ఎట్లా ఉంటుందో ఆ తేడా మీకే తెలుసు. నన్ను నట్టడం అంటారు, ఇక్కడ అంటారా? నట్టుగా వచ్చింది అంటే అటు అంటారు, ఇక్కడ ఏమంటారు? ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో నట్టు అంటారు, నట్టడం అంటారు. లేకపోతే గెంతినట్టు, వెతుక్కున్నట్టు. అది అర్థం అర్థం వెతుక్కున్నట్టు, వెతుక్కుని చెప్పినట్టుగా. వెతుక్కోకుండా అవలీలగా శ్లోకం నోటుకు వచ్చిందంటే శ్లోకంతో పాటు మన అర్థం వచ్చింది, మనం అర్థాన్ని రావాలి. అది సంస్కృత భాషలుగా ఉందంటే దానికి గుర్తు చెప్తారు. సంస్కృత భాష మనకు మాతృభాష, మనకు కొలత భాష, మన భాషకు మాతృభాష. మన భాషలు సంస్కృతం నుంచి వచ్చింది. అర్థమవుతుంది. మనకు దూరమైన భాష కాదు, ఇంగ్లీష్ కాదు. మనకు ఇంగ్లీష్ దూరమైన భాష, మనది కాదు. తెలుగు వాళ్ళకి తమిళం ఎట్లాగో తెలుగు వాళ్ళకి తమిళం ఎట్లా ఉంటుంది, కలిగిన దానిలో వేరుగా అయిపోవచ్చు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మారినట్టు అవుతుంది, మనది అట్లా కాదు. అందులో మనకు మూలం సంస్కృతం, మన మూలం కనుక అవగాహన కాకుండా అర్థం కాకపోవడం అనేటువంటి జరగదు. ఎటొచ్చి కావాల్సింది ఏంటిది, నేను అర్థం చేసుకుంటున్నాను. దీనికి ఒక గుడ్డి సూత్రం పెట్టుకోండి. బయట మనం ఏం చేసినప్పటికీ కూడా మనం అది చేయటం లేదు, లోపల ఆ తేజస్సు పూర్ణంగా ఉంది. ఈ పూర్ణమైన తేజస్సుని అక్కడ మనం ప్రయోగం చేసి చూసుకుంటున్నాం. అది అద్దంలో తన బొమ్మ చూసుకుని తను ఎట్లా సవరించుకుంటాడు. బయట చేసే ప్రతి పని అంతే. ఇది జీవన సూత్రం. జీవన పాలే సాధన పాలన. సాధన అనేది ఇంకోటి కాదు, మన జీవనమే సాధన. జీవనం వేరు, అదో పీచు ఇదో పీచు కాదు. జీవన పాలన సాధన పాలనగా ఆ సూత్రాన్ని మనం పట్టుకోం. అది ఒక్క భగవద్గీతలో కాదు, అది మనకు అభ్యాసం అయినప్పుడు ఎట్లా ఉంటుంది. ఏదైనా బయట ప్రయోగం చేసేటప్పుడు మనం ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు నేనేమవుతున్నా నేను ఎట్లా గుర్తించుకుంటున్నా, నన్ను ఎట్లా గుర్తించుకుంటున్నా అనే సూత్రం మనలో మాటి పలికితే అది జ్ఞానం. జ్ఞానం అంటే గుడ్డిగా ఊహించుకోను. నువ్వు చెప్పింది నాకు జ్ఞానం కాదు, నేను ప్రవర్తింపజేసింది, నేను గ్రహించి నేను వ్యక్తం చేసింది జ్ఞానం. నాకు వచ్చు అంటే ఏమొచ్చు చెప్పు అంటే మొదలు పెడితేనేమో మళ్ళీ పుట్టుతాడు. నాకు వచ్చి వాడు ఎట్లుంటాడు అట్లా ఉంటుంది. మన బతుకు అట్లా ఉండకూడదు. అదవుతుంది. ఏమన్నా పాఠం చెప్పమని ఏం చెప్తాడు, నాకు వచ్చు అంటాడు కానీ చెప్పడు. అట్లాగే బతకడం వచ్చు అంటాడు, ఏమొచ్చు తెలియలే. బతకడం వచ్చు అంటాడు, ఏడుస్తుంటాడు. బతికిన వాడు ఏడుస్తాడు. చెప్తున్నాను బతుకుంటే ఏడుపా కాదు. అదవుతుంది. మానసిక కలత కూడా కాదు. బతకటం అంటే శాంతత తన సుఖం. అట్లాగూ అధ్యయనం చేయండి. ఓ శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం జగద్గురవే నమః. ఓం తత్ సత్. ఓం తత్ సత్. యత్ అక్షరపదం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతే. శ్రీదేవి నమామి. ఓం భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమః పురుషోత్తమాయ. నమః పురుషోత్తమాయ. నమః సర్వలోకగురవే. నమః సర్వలోకగురవే. నమో విష్ణవే బ్రహ్మవిష్ణవే. నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఓం కర్తాపిత కారిక నమః. ఓం కర్తాపివ కారయాత్మన నమః. భోక్తాపిత భోజితాప భోక్తాపివ భోజయితాపిన నమః. ద్రష్టాపిత
ददामि नमः सोहम स्वयं ज्योतिर्निर्भर सोऽहं स्वयं ज्योतिरनिप्रभाकर ओम गुरु ब्रह्मा गुरु विष्णु ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ओम श्री गुरु चरणारविंदाभ्यां नमो नमः ओम श्री चरणारविंदाभ्यां नमो नमः ओम श्री गुरु चरणारविंदैः ओम श्री चरणारविंदैः गृहीत्वा हस्ताभ्यां गृहीत्वा हस्ताभ्यां शिरसि शिरसि नयने वक्षसि वक्षसि वहाम ओम तत्